చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 3 జాకెట్లు ఒకటేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 3 బ్లౌజులు మడతేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ హెమ్మింగ్ తీసేసి ఇక్కడ చంక గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ 3 జాకెట్లు ఒకటేసారి కట్ చేసినాం. ఈ హ్యాండ్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఈ జాకెట్ను కూడా అన్నీ ఇందాక 4 మడతలు ఉన్నాయి కదా చేతులకు, ఇట్లా 2 మడతలు వేసుకోవాలి. అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఇబ్బంది కాకుండా. జాకెట్ ఇందాక హ్యాండ్స్ కట్ చేసినాం కదా, ఇప్పుడు ముందు భాగం కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది పేపర్ కటింగు. నేనైతే నార్మల్గా పేపర్ కట్ చేసుకుంటే కదిలిపోతుందని ఒక క్లాత్ పీసు వేస్ట్ క్లాత్ అనేది పేపర్ మాదిరి ఆమె కొలత సైజు ప్రకారం కట్ చేసినాను. దీన్ని పెట్టి కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆమె ముందరి భాగం 11.5 ఉంది ఫ్రెండ్స్. క్రాస్ పట్టీ లేకోకుండా క్రాస్ పట్టీతో సహా 13 ఉంది. ఇలాగా ఇక్కడ ముందరి భాగాలు తీసినాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 8 భాగాలు తీస్తున్నాను చూడండి. ఈ ముందు భాగాలనే తీసి 8 భాగానికి పెట్టి, అందరూ 8 భాగం తీసి ముందు భాగం పెడితే నేను పొడవు సరిపోతుందా లేదా కష్టం కాకోకుండా ఉండాలని ఇట్లా తీస్తాను ఫ్రెండ్స్. ఇది వెనక పార్టు. ఇక్కడ వరకు ఆల్తరేకే సైజు. ఇది వెనక మడత పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. అంతా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టైం సేవ్ కావాలంటే ఇప్పుడు ఈ సింగిల్ బ్లౌజులు అనేటివి ఒకటేసారి 3 కట్ చేసినాను చూడండి. ఒక్కొక్కటి అయితే టైం సేవ్. ఇది ఒకటే ఆల్తి కాబట్టి ఒకటేసారి కట్ చేసినాను ఫ్రెండ్స్. ఇవి హ్యాండ్స్. ఇక్కడ మిగిలిన క్లాత్తో క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి చూడండి. కట్ చేస్తా. ఇది క్రాస్ పట్టీ ఫ్రెండ్స్. ఈ క్రాస్ పట్టీ హెవీ హ్యాండ్స్. ఇది ముందరి భాగాలు 8 భాగాలు ఒకటేసారి 3 జాకెట్లు కట్ చేసినాను చూడండి. ఇట్లా టైం కొంచెం ఉన్నప్పుడు మనం ఇట్లా ఈ సారికి కొలతలు కొలుచుకోవడం, కట్ చేయడం లేటు కాకోకుండా ఇట్లా 3 ఒకటేసారి కట్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా చేయండి.